యుద్ర హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 21 నిమిషాలు. యాక్షన్ థ్రిల్లర్. యూఏ 20 సెప్టెంబర్ 2024 అంటే శుక్రవారం ఈరోజు విడుదలైన సినిమా. యుద్ర ఏ యంగ్ మ్యాన్ కన్జ్యూమ్డ్ బై రివెంజ్ ఇన్ఫిల్ట్రేట్స్ ఎ పవర్ఫుల్ cartel to avenge his murdered parents. Raised by a man haunted by the same demons, he is ticking time bomb of rage and recklessness. His mission leads him through military school, prison, and ultimately into the heart of the cartel's operations. However, as he gets closer to his target, Yudra confronts him with betrayal, deceit, and a dark truth about his past that will test his limits. ఈ సినిమాలో హీరోగా నటించింది సిద్ధాంత్ చతుర్వేది యుద్రగా, అట్లాగే మాలవిక మోహనన్ నిఖత్గా ఒక ఇంపార్టెంట్ పాత్ర, హీరోయిన్ పాత్ర పోషించింది. రాఘవ్ జుయాల్ ఒక పాత్రను పోషించగా, గజరాజ్ రావు, తర్వాత రామ్ కపూర్, తర్వాత రాజ్ అర్జున్ వీళ్ళు మిగతా పాత్రలు పోషించిన ఈ సినిమాకి రవి ఉద్వార్ డైరెక్టర్ కాగా, ప్రొడ్యూసర్ డైలాగ్ రైటరు ఫర్హాన్ అఖ్తర్ హీరో కమ్ డైరెక్టర్, అట్లాగే రితీష్ సిద్వాని ప్రొడ్యూసర్. అంటే ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమాకి హీరో కాదు, కానీ హీరో కమ్ డైరెక్టర్గా ప్రసిద్ధుడైనటువంటి ఫర్హాన్ అఖ్తర్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మరొక 4-5 నిర్మాతలతో కలిసి తీసిన సినిమా ఇది. రితీష్ సిద్వాని ఇంకొక నిర్మాత. తర్వాత రైటర్ స్క్రీన్ ప్లే వచ్చేసి శ్రీధర్ రాఘవన్, తర్వాత శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ చేసినటువంటి సినిమాకి జావేద్ అఖ్తర్ పాటలు రాయగా, రాజ్ రంజోద్ కూడా లిరిక్స్ రాయగా, స్తుతి రామచంద్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, మరొక డైలాగ్ రైటర్ అక్షత్ గిద్యాల్, జై జయ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి కాసిం జగ్మాగియా కో ప్రొడ్యూసర్గా వ్యవహరించగా, ఇంకొక కో ప్రొడ్యూసర్ విశాల్ రామచంద్రన్. ఇంతమంది పనిచేసినటువంటి యుద్ర సినిమా ఎలా ఉంది ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాకు రేటింగ్ చెప్పుకుందాం. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లకి అద్భుతంగా సమకూరినటువంటి ఈ సినిమాకి హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా లేకపోవడం, అంటే హీరోయిన్ ఉన్నా కూడా హీరోయిన్కి హీరోకి మధ్య రొమాన్స్ సెకండ్ హాఫ్లో ఒక పాట, అది కూడా ఆమె స్తనాలు సగం కనబడేలాగా ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి చేసినటువంటి ఒక ఎక్స్పోజింగ్ సీన్ తప్ప మాలవిక మోహనన్ను ఎక్కడ వాడుకోలేదు. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా బాగానే కనబడ్డది, బాగా యాక్ట్ చేసింది. అయితే పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసింది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా బాగా రాణించాడు. అసలు ఏంటి కథ ఏంటంటే, మన తెలుగులో ఉగ్రం అని అల్లరి నరేష్ సినిమా వచ్చింది. ఆ సినిమాని పోలిన కథగా అని చెప్పుకోవచ్చు. అందులో ఏమవుతుంది, అల్లరి నరేష్ వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుతుంది, అతను పోలీసు, ఆ తర్వాత అతను ఏదో పగ తీర్చుకుంటూ ఉంటాడు, ఇలా జరుగుతుంటుంది కథ. సో దీంట్లో కూడా ఏంటంటే హీరో తల్లిదండ్రులు అట్లాగే ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. అతను పోలీసు, తన తోటి 2 పోలీసులు ఆ పిల్లాన్ని పెంచుకున్న ఇద్దరిలో ఒకరు విలను, ఒక హీరో అన్నట్టుగా, అంటే తండ్రి పాత్ర చేసినట్టుగా మనకు చూపిస్తారు. ఆ తండ్రిగా చేసిన వాడు అంత కష్టపడి ఎందుకు పెంచాలి ఎంత అనే దానికి రీజనింగ్ ఏమి మనకు డైరెక్టర్ చెప్పడు. సో అక్కడ మనకు దెబ్బ కొడుతుంది. కానీ మిగతా కథనాలతో పోలిస్తే ఫస్ట్ పార్ట్ అంతా యాక్షన్ పార్టే, సెకండ్ పార్ట్ కూడా యాక్షన్ పార్టే, మొత్తం త్రూఅవుట్ యాక్షన్ పార్ట్లో యుద్ర అనేది అతని పేరు, హీరో పేరు. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే నిఖత్ కోసం మిషన్ అతను ఒకటి వాళ్ళ తండ్రి ఇతను హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ చేసిన అతను ఒక దేవుని నమ్మడు. అతను ఒక ఉచ్చరించినటువంటి ఒక పదం కూతురు చెప్తే, ఆ కూతురు ఒక కోడ్ చెప్తే, ఆ కోడ్ ద్వారా లాస్ట్ డీకోడ్ చేసుకొని వాళ్ళు లాస్ట్కు అతను పంపిన సందేశం ఏంటనే దాన్ని ఓకే చేసుకొని విన్న తర్వాత ఏపీలో వైజాగ్ పోర్ట్లో పెట్టినటువంటి దాచినటువంటి వీళ్ళు 5,000 కిలోల కొకైన్ స్వాధీనపరచుకోవడము కథ. సో దానికి యుద్ర ఏ రకంగా ఫైటింగ్ చేశాడు, తర్వాత పెంచిన వాడే తనను మోసం చేస్తే ఏ రకంగా అతన్ని చంపాడు అనేది మొత్తం ఫక్తు యూఏ అని ఇచ్చారు. కానీ అసలు ఇవ్వాల్సిన సినిమా పూర్తిగా ఫైట్లు, రక్తపాతాలతో జబా ఫైట్స్ ఉన్నాయి. సో ఇందులో యాక్షన్ హీరోగా మాత్రం సిద్ధాంత్ చతుర్వేది అద్భుతంగా యాక్ట్ చేయగా, మాలవిక మోహనన్ తన పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ఒకే ఒక సాంగ్ వీళ్ళిద్దరికి ఇచ్చారు. ఆ సాంగ్ సెక్సీగా ఉన్నా కూడా కేవలం ఒక స్తన భాగం ఇందాక చూపించినట్టుగా కొంచెం 50% స్తన భాగాలు చూపించింది తప్ప ఎక్కడ కూడా సినిమాలో స్కిన్ షో అనేది లేదు. ఎక్కడ కూడా రొమాన్స్ అన్నది పార్టీ ఈ సినిమాలో కనబడదు మనకు. మొత్తం యుద్ర అంతా కూడా యాక్షన్ ఓరియంటెడ్ పార్టు. యాక్షన్ ఆ ప్రియులకు ఫైట్స్ మాత్రం సిద్ధాంత్ చతుర్వేది వేగంగా అతను కదిలిన తీరు, ఫైట్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఫర్హాన్ అఖ్తర్ లాంటి ఒక సీనియర్ డైరెక్టర్, సీనియర్ హీరో
మరి ప్రొడ్యూస్ చేశాడంటే దాంట్లో ఎంతో కొంత విషయం ఉంటుందని రవి ఉద్యావర్ దర్శకత్వంలో కూడా మెరుపులు ఉంటాయని చెప్పేసి మనం ముందే ఊహించుకుంటాం. ఎందుకంటే పెద్ద టెక్నీషియన్స్ వెనకాల ఉన్నప్పుడు, ఇంతమంది పెద్ద నిర్మాతలు కలిసి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో విషయం ఉండకుండా వాళ్ళు చేపట్టరు కదా. కాబట్టి ఇక రాఘవల్ జోయలు తర్వాత గజరాజ్ రావులు తమ పాత్రలు సమర్థవంతంగా పోషించారు. రామ్ కపూర్ కూడా అద్భుతంగా చేశాడు. ఇక రాజ్ అర్జున్ వీళ్ళందరూ కూడా తమ తమ పాత్రల్ని అవలీలగా చేశారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నప్పుడు మాళవిక మోహనాన్ని ట్రైన్లో అక్కడ బస్సులో వెంబడించినప్పుడు హీరో అతను చెప్పేయడము, అప్పుడు సైకిల్తో మనకు భారతీయుడు 2లో మన కమల్ హాసన్ ఏ రకంగా దుంకాడో ఆ టైప్లో అతను చేజ్ చేస్తూ రావడం, ఇది మనకు తెలుగు సినిమా గరుడ వేగాలు కూడా మనకు కనబడుతుంది రాజశేఖర్ సినిమాలో. సో అదే టైప్లో అన్ని చాలామంది జేమ్స్ బాండ్ సినిమాలో చాలా సినిమాల్లో మనకు చూస్తాం అట్లా సైకిల్ జంప్ చేసుకుంటూ అక్కడ ఒకటి సన్నివేశం చాలా నచ్చింది. ఏంటంటే నాకు పళ్ళు తీసుకొని పోతుంటే ఆ పళ్ళని తగులుతూ ఇతను స్కేటింగ్ దుంకి కింద పడినప్పుడు ఆ పళ్ళని చెల్లా చెదరుకోవడం అలో అని అరవడం, ఆ సైకిల్ తీసుకుపోతుంటే సైకిల్లో వెంబడించడం, ఇదంతా కొంచెం సహజసిద్ధంగా తీశారు. యాక్షన్ పార్ట్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా అద్భుతంగా వేగంగా కదిలాడు సిద్ధాంత్ చతుర్వేది కూడా. సో అవి యాక్షన్ సన్నివేశాలు చాలా ఆకట్టుకునే విధంగా చేసినటువంటి రవి ఉద్యవార్ సినిమా యాక్షన్ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా యుద్ర మాత్రం ఖచ్చితంగా ఒక ముద్ర వేస్తుంది. సో యుద్ర సినిమా యాక్షన్ పీరియడ్ కంపల్సరీగా చూడవలసిన సినిమా అనే చెప్పాలి. ఆ మధ్య ఒకటి కిల్ అని ఒక సినిమా వచ్చింది. ఆ కిల్ సినిమాకు కొంచెం పోలి ఉన్నటువంటి యుద్ర సినిమా, అందులో కూడా యాక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా యాక్షనే ఉంటుంది. ఇందులో కూడా హింసనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే యుద్ర ఉద్దేశం ఏదో మంచి ఉద్దేశం అన్నట్టుగా, ఇది ఒక అండర్ కాప్గా తను ప్రయత్నం చేసినట్టుగా, కొకైన్లో బిజినెస్ చేసి అతను విలన్ ఒకరు ఉంటాడు. ఆ విలన్కి వీళ్ళు సికిందర్ని పట్టుకోవడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటూ తన తల్లిదండ్రులను చంపింది కూడా అతనే అని కనుక్కొని దాని వెనకాల తన పెంపుడు తండ్రి ఉన్నాడని తెలుసుకున్న నిజాన్ని జీర్ణించుకోలేక లాస్ట్కు బాధపడుతూ నవ్వుతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ హీరో సిద్ధాంత్ చతుర్వేది చాలా బాగా చేశాడు. సో ఓవరాల్గా ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. కథగా కోరుకుంటే కొత్తదనం ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో మాత్రం తీసుకెళ్లారు. రొటీన్ స్క్రీన్ ప్లే మాత్రం ఖచ్చితంగా కాదు. ఇట్లాంటి సినిమా ఇంతకుముందు గతంలో రాలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక డిఫరెంట్ టైప్లో యుద్రాని ఒక యాక్షన్ హీరో జీవితం ఏంటి, అతను పుట్టి నుంచి ఏ రకంగా పెరిగాడు, తర్వాత అల్లరి చిల్లరిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్ కూడా చూపిస్తారు మనకి. ఒక బల్లి ఒక చిన్న తొండ లాంటిది ఊడిపోతే ఈ నిఖత్ ఇతను కలిసి ఉన్నప్పుడు అది తొండ ఏరిపోతే దానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి ఒక దగ్గర పెట్టి దాన్ని పెంచుకుంటాడు. స్కూల్లోకి వెళ్ళిపోతే ఇలా పైకి పాకుతుంటే నవ్వుతే టీచర్ బయటికి వెళ్ళగొడుతుంది. అలా పెంచుకున్న తర్వాత అది ఎవడో తీసుకెళ్ళిపోతే వాడిని కొడతాడు. కొట్టినందుకు వీనికి శిక్ష పడుతుంది. జువెనల్ స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొదటి నుంచి వీని కోపం అలాగే ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత పెద్దగా అయిన తర్వాత ఒక పెద్ద తొండ లాంటిది ఒక లిజార్డ్ తీసుకొని వస్తే ఇది దాని బదులు తెచ్చావు అని చెప్పేసి అంటాడు. ఆ చిన్నప్పుడు నిఖత్ ఎప్పుడో మళ్ళీ రోడ్డు మీద కలిసిన తర్వాత ఈ ప్రేమగా వాళ్ళు ఒకరికి మాట్లాడుకుంటారు. కానీ రొమాన్స్ పార్ట్ లేకుండా తీసుకెళ్ళిపోయినా తర్వాత ఆ నిఖత్ కోసం అతను ఏం చేశాడు, ఎంత ఇష్టపడ్డాడని తర్వాత ఆమె అసహించుకుంటుంది. తన తండ్రిని చంపినప్పుడు ఇతను ఏం చేయలేదంటే తన అండర్ కవర్లో ఉన్నాను కాబట్టి ఏం చేయలేదు అని తర్వాత అన్వయించుకొని తర్వాత ఆ హీరోయిన్తో ఒకటి కావడం, ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ పాట కవిల్లులో స్థనాలు చూపించేటువంటి సాంగ్ ఒకటి అయిపోయిన తర్వాత మిగతా సినిమా అంతా కూడా మధ్యలో 2-3 సాంగ్స్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ టైప్ ఒక సాంగ్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అయిన తర్వాత చూపించినా కూడా ఆ పాటలాగా. ఆ తర్వాత మధ్యలో 2 సాంగ్స్ డ్యాన్స్ సాంగ్లు ఉన్నాయి ఇతను హీరోవి, అది కూడా బాగానే అలరించాడు. చివరిలో ఎండ్ పాట బడ్జెట్ ఎక్కువైతుంది అనుకున్నారేమో, పాట కొంచెం జస్ట్ 2-3 మంచి లొకేషన్లు చూపించేసి మిగతా అంతా సైలెన్స్గా పాట వేసేశారు. జనరల్ హిందీ పాటలు చూపిస్తారు, ఇది చూపించకుండా బడ్జెట్ మిగిల్చుకునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది నిర్మాతలు. సో యుద్ర సినిమా యాక్షన్ ఫీల్డ్లకు మాత్రం అద్భుతమైన చెరగని ముద్ర వేసే సినిమానే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందాకే రేటింగ్ చెప్పాను కదా, అదే నా రేటింగ్. 3/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.